అందరికీ నమస్కారం. మీరెలా ఉన్నారు? నేను మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చాలా బావుంది. ఈరోజు చాలా మంచి శుభదినం. దాని గురించే తెలుసుకుందాం, వివరించుకుందాం మిత్రులారా. భక్తి జ్ఞాన మిత్రులకు గీతా జయంతి శుభాకాంక్షలు. భగవద్గీతలో కృష్ణుడు భక్తి అంటే ఏంటి, పూజ అంటే ఏంటి వివరించారు కదా, అది మనం తెలుసుకుందాం. భక్తి అనేది ఎలా ఉండాలో గీతలో కృష్ణ పరమాత్మ బాగా వివరించారు. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా. ఈరోజు మనం భక్తి, పూజ, భక్తి మార్గం ఏంటి అనేది తెలుసుకుందాం. భక్తి అనేది మనలో పుట్టే ఒక భావన, నమ్మకం. భగవంతుడి మీద నమ్మకం పెట్టడమే భక్తి. భగవంతుడు ఇచ్చిన ప్రతి దానిని నమ్మి కొలవడం అంటే పూజించడమే భక్తి అంటారు. భగవంతుడి ప్రసాదమైన మనము ఎలా స్వీకరిస్తాము, తీర్థం ఎలా స్వీకరిస్తాం, ఒక నమ్మకంతో స్వీకరిస్తాం. అదే భక్తి అన్నమాట. భక్తి అంటే మనం ఇన్ని పూలు పెట్టాలి, ఇన్ని పూజలు చేయాలి, ఇంత చేయాలి, అంత చేయాలి, వెండి పాత్రలే ఉండాలి, వెండిలోనే చేయాలి అన్నది కాదు భక్తి అంటే. భక్తి అంటే మన మనస్సులోని నిర్మలత్వమే భక్తి. ఆ నిర్మలత్వమైన మనసును అర్పించడమే నిజమైన భక్తి. భక్తి అన్నమాట. అది నువ్వు ధ్యాన మార్గంలో అర్పించవచ్చు, పూజ మార్గంలో అర్పించవచ్చు, ఏ మార్గంలో అయినా, యజ్ఞ రూపంలో, ఏ మార్గంలో అర్పించినా నీ మనసు నిర్మలత్వంతో అర్పించడమే ముఖ్యం. భగవంతుడు ఎలా ఉంటాడు అంటే ప్రతి ఒక్క వస్తువులో, ప్రతి ఒక్క జీవిలోనూ పరమాత్మ అనేది ఉంటాడు. అసలు పరమాత్మ లేనిది భక్తే లేదు. భక్తే లేనిది నువ్వే లేవు. అంటే నీలో ఉన్న శక్తే పరమాత్మ శక్తి. నిన్ను నీవు ఎప్పుడు నమ్ముకుంటావో భక్తిని, భగవంతుడిని అలా నమ్ముకున్నట్టు. అదే పూజ, అదే భక్తి. ఎందుకంటే పూజ చేసినప్పుడు మనం భగవంతుడిని ఫోటోలో ఉన్నాడని ఆరాధిస్తాం, కానీ మనలో కూడా పంచతన్మాత్రలతో, పంచ జ్ఞానేంద్రియాలతో కూడి నిర్మితమై ఉన్న భగవంతుడు ఉన్నాడు. షోడశ పూజ మనం మనలోని పరమాత్మకు చేయాలి, భగవంతుడు మనలోనే ఉన్నాడు అని గమనించి చేసిన వాడికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది భగవంతుడి దృష్టిలో. ఎందుకంటే అక్కడ అహంకారం ఉండదు. తర్వాత దుర్వ్యసనాలు, దుర్మార్గము ఉండదు. ఉండకుండా ఉన్నవాడిని భగవంతుడు ప్రేమిస్తాడు. నువ్వు భక్తితో, నమ్మకంతో భగవంతుడు ఇచ్చిన ప్రతిదీ, ఇప్పుడు అభిషేకం చేస్తాం, నీళ్లు పోసి అభిషేకం చేస్తాం, పాలు పోసి అభిషేకం చేస్తాం. అది ఎందుకు చేస్తాము, ఎలా చేస్తాము, నమ్మకంతో చేస్తాం. అలాగే ఒక పువ్వు పెడతాము, ఎందుకు, భగవంతుడికి ప్రీతి అని నమ్మకంతో పెడతాం. అలాగే మన మనస్సును కూడా పువ్వులాగా అర్పించినప్పుడు అదొక గొప్ప భక్తి మార్గం అయిపోతుంది, భక్తే అవుతుంది. అది భగవంతుడు ఇష్టపడిన భక్తి అది. అలా మనల్ని మనం అర్పించుకున్నప్పుడు నిజమైన భక్తి. ఇప్పుడు ప్రసాదము తీసుకుంటాం, నల్లగైన ప్రసాదం, అరటిపండు, పంచామృతము నల్లగైనా స్వీకరిస్తాం. ఎందుకు, నమ్మకం. అక్కడ భక్తితో కూడిన నమ్మకం. తీర్థం అంటాము, జలము అంటే నీరు, తీర్థము రెండూ వస్తాయి కదా. మరి తీర్థమని ఎందుకు అంటాము, దీన్ని జలము, నీరు అని ఎందుకు అంటాము? తీర్థం అంటే దాంట్లో పవిత్రత చేకూరుతుందని మన నమ్మకం. ఇప్పుడు గంగా తీర్థం అంటాము, దాంట్లో ఒక పవిత్రమైన భావన చేకూరి ఉంటుంది, అందుకని దాన్ని మనం తీర్థం అంటాం. తాగే నీళ్ళని ఎందుకు మనము తీర్థం అనము? దాంట్లో ఒక పవిత్రత అనేది మనం గుర్తించలేదు. అదే పవిత్రత ఉన్న పదార్థాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు. అలాగా నువ్వు ఎంత పవిత్రంగా ఉంటావో అంత పవిత్రంగా భగవంతుడు నిన్ను స్వీకరిస్తాడు. నమ్మకంతో మనం నల్లగైన ప్రసాదాన్ని ఎంత స్వీకరిస్తామో అలాగా భగవంతుడు మనల్ని స్వీకరిస్తాడు. నమ్మకం అనేది, మనం నమ్మకంతో ప్రసాదం తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటాం, అలా భగవంతుడు కూడా మనం భగవంతుడి మీద నమ్మకం పెడితే మనల్ని అలా స్వీకరిస్తాడనమాట. దానికి మనము అహంకారం వదులుకోవాలి, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు వదులుకోవాలి, మనసుని నిర్మలంగా పెట్టుకోవాలి. ప్రతి నిమిషం ఈ పంచతన్మాత్రాలతో అంటే ఈ జ్ఞానేంద్రియాలతో చేసే పనిని
సరైన మార్గంలో సరైన వ్యవహరిస్తూ ఉంటే, సరైన పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంటే మనం భగవంతుడికి ప్రీతికరంగా మారిపోతాం. అదే పెద్ద భక్తి. అదే మనం మనల్ని మనం అర్పించుకోవటం. మనలో ఉన్న శ్వాసను మనం గమనిస్తూ అసలు హాయిగా ప్రశాంతంగా జీవిస్తూ ప్రతిదీ భగవంతుడిచ్చిందే అని స్వీకరించినప్పుడు మనం భగవంతుడికి భక్తి మార్గంలో ప్రీతిగా మారిపోతాం. ఎందుకంటే మనం కష్టం వచ్చిందని భగవంతుడిని దూషించకూడదు, సుఖం వచ్చిందని భగవంతుడిని పొగడకూడదు. ఏదైనా భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అది. అంటే మనం జన్మ సహా మన తల్లిదండ్రులతో మన సంబంధం అంతా ఎలా ఉంటుందో అలా జన్మని మనం తెచ్చుకుంటాం. కాబట్టి భగవంతుడిని దూషించే పని లేదు. భగవంతుడు ఎలా ఉంటాడు? మన రూపంలో మనలోనే పంచభూతాల రూపంలో ఉంటాడు. అటువంటి భగవంతుడిని ప్రతి నిమిషం మనము స్మరిస్తూ ఉండాలి. ఇప్పుడు మంచినీళ్ళు తాగుతాం, ఇది భగవత్ ప్రసాదమే కదా, ఆ భావంతో స్వీకరించాలి. ఆహారం అలా తీసుకుంటాం. భూమి మీద నడిచినప్పుడు అలా నడుస్తాం. ఎలా నడుస్తాం? మనం భూమి మీద ఏ ధ్యాస లేకుండా నడుస్తాం, కానీ అది కూడా భగవత్ ప్రసాదమే. ఇలా ప్రతి ఒక్కటి భగవత్ ప్రసాదమే. సర్వాంతర్యామి తత్వం అంటే ఇదే. ప్రతి దానిలో మనం భగవంతుణ్ణి చూడగలిగితే అదే పెద్ద భక్తి మార్గం. అదే భక్తి, నిజమైన భక్తి. మనం నిర్మలంగా నిష్కల్మషంగా కర్మలు చేసినప్పుడు మనం భగవంతుడికి ప్రీతి మార్గంగా మారిపోతాం. భగవంతుడి దృష్టిలో మనం నిలిచిపోతాం. అదే భక్తి. భక్తికి పూజకు తేడా ఏంటంటే, పూజ అన్నది మనము బయట చేస్తున్నాం, భక్తి అనేది మనకు లోపల పుట్టాలి. ఇదే భక్తి. గీతలో 9వ అధ్యాయంలో 22వ శ్లోకంలో వివరంగా చెప్పారు కృష్ణ పరమాత్మ. అదే గీత సారం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ శ్లోకానికి అర్థమేంటో తెలుసుకుందాం. పరమేశ్వరుడనైన నన్నే నిరంతరం అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావంతో సేవించు వారి యోగక్షేమములను నేనే వహించుచుందును అని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇదే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇచ్చిన సారాంశం. శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. చివరిగా గీతా జయంతి శుభాకాంక్షలు.